నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో పిల్లలను తండ్రులు నిర్లక్ష్యం చేసినా కానీ తల్లి మాత్రం నిర్లక్ష్యం చేయదనమాట. అంటే కువైట్లో విడాకులకు వెళ్ళినప్పుడు, కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా పిల్లల సంరక్షణ బాధ్యతలను కోర్టు తల్లికి అప్పగిస్తూ ఉంది. ఎందుకంటే తల్లి బాగా చూసుకుంటూ ఉంది. పిల్లలను ప్రపంచంలో తల్లి తప్ప ఇంకెవరూ బాగా చూసుకోలేరని చెప్పేసి కోర్టు కూడా నమ్ముతూ ఉంది. తాజాగా కువైట్లో ఒక తల్లి మనం చూసుకుంటే తన యొక్క పిల్లలను నిర్లక్ష్యం చేసింది. వివరాల్లోకి వెళితే తన పిల్లలను నిర్లక్ష్యం చేసి వారిని గాలి కొదిలేసి ప్లాస్టిక్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్ళడం ద్వారా వారికి ప్రమాదం కలిగించినందుకు కువైటు మిస్డిమినర్ కోర్టు ఒక తల్లికి 4,000 దినార్ల జరిమానా విధించింది. దర్యాప్తులో సాక్షులు, పిల్లల రక్షణ నివేదిక మరియు అలాగే ఆమె యొక్క కొడుకు సాక్ష్యాలు, వాంగ్మూలాల ద్వారా ఇది ధృవీకరించబడింది. తల్లి తన పిల్లలను వారి తండ్రి కోసం సిద్ధం చేసిన అపార్ట్మెంట్లో వదిలివేసి వెళ్ళింది. ఫిర్యాదు దాఖలు చేసే వరకు ఆమె తన పిల్లలతో చాలా నెలలుగా లేదని చెప్పేసి మరియు ఆమె ఉద్దేశపూర్వకంగా వారిని నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి వాళ్ళ యొక్క అమ్మమ్మ కూడా ధృవీకరించింది. తండ్రి అమ్మమ్మ సాక్ష్యాన్ని ధృవీకరించిన తర్వాత ఆమె యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క పిల్లల సాక్ష్యాన్ని కూడా కోర్టు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మా అమ్మ చాలా రోజుల క్రితం, చాలా నెలల క్రితం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయిందని చెప్పేసి తన తండ్రితోనే ఉండాలని కోరుకుంటూ ఉన్నట్లు పిల్లలైతే వెల్లడించడం జరిగింది. అలాగే వీళ్ళ తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆమెకు గరిష్టమైన జరిమానా విధించాలని కోరడం జరిగింది. తక్షణ పౌర పరిహారం కిందట 1,001 దినార్లు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేశారు. అలాగే సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత కువైట్ కోర్టు మనం చూసుకుంటే ఆమెకు 4,000 దినార్ల జరిమానా విధించింది. ఎందుకంటే పిల్లల బాధ్యత తల్లికి అప్పగించినప్పుడు తల్లి చూసుకోవాల్సి ఉంటుంది. ఆమె ప్లాస్టిక్ సర్జరీ కోసం ఎవరైనా సరే కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు తన పిల్లలను జాగ్రత్తగా ఇంకొకరికి అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఆమె ఒక అపార్ట్మెంట్లో వదిలేసి ఎవరికీ చెప్పకుండా, ఎక్కడికి వెళ్తున్నానో చెప్పకుండా నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్ళిపోవడంతో అయితే ఆ యొక్క పిల్లలు తన తండ్రికి అయితే తెలపడం జరిగింది. తండ్రి వల్ల అమ్మతో మాట్లాడడం జరిగింది. భార్య వాళ్ళ అమ్మతో మాట్లాడితే ఆమె కూడా మనం చూసుకుంటే కూతురుకు అగైనెస్ట్గా అయితే సాక్ష్యం చెప్పడం జరిగిందనమాట. ప్రస్తుతం ఆమెకు 4,000 దినార్లు జరిమానా విధించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.